నమస్కారం. ఆంధ్రప్రదేశ్ 175 నియోజకవర్గాల్లో నందికొట్కు నియోజకవర్గం చాలా ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి నియోజకవర్గం. మళ్ళీ చెప్తా ఉన్నా, ఆంధ్రప్రదేశ్ 175 నియోజకవర్గాల్లో నందికొట్కు నియోజకవర్గం చాలా ప్రాధాన్యతని సంతరించుకున్న నియోజకవర్గం. ఇక్కడి నుంచి ఏ ముఖ్యమంత్రి పోటీ చేయట్లే. అదే ముఖ్యమంత్రి అభ్యర్థులుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అలాగా జగన్మోహన్ రెడ్డి పోటీ చేయలే. మంత్రులుగా చేసిన వ్యక్తి పోటీ చేయలే. పార్టీ అధ్యక్షులు చేయలే. పార్టీ అధ్యక్షుల పిల్లలు చేయట్లే. వాళ్ళ బంధువర్గం చేయట్లే. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అనే యువకుడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉంటూ, అది ఎస్సీ నియోజకవర్గం నందికొట్కూరు అనేది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2 ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఒకటి కోడుమూరు, 2 నందికొట్కూరు. నందికొట్కూరు నియోజకవర్గంలో 2019లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఆర్థర్ గారు గెలవడం జరిగింది. గతంలో వారు మార్షల్గా చేశారు. ఏదైతే వైఎస్ఆర్ గారితో వారి కుటుంబంతో సుదీర్ఘకాలం మంచి సత్సంబంధాలు కలిగినటువంటి ఆర్థర్ గారికి 2019లో ఐపాక్ ఏదైతే టీం ఉందో, అలాగే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి రెఫరెన్స్తో వారికి పోటీ చేసే అవకాశం రావడం, సిద్ధార్థ రెడ్డి గారి సహకారంతో పెద్ద ఎత్తున మంచి మెజార్టీతో వారు గెలవడం జరిగింది. ఈ నియోజకవర్గం అంటే తర్వాత చూసాం, ఇదే ఆర్థర్ గారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం, సిద్ధార్థ రెడ్డి గారు ఆర్థర్ గారు వైఎస్ఆర్సీపీ పార్టీ క్యాడర్నే అణిచివేస్తా ఉన్నాడు, అక్కడ ప్రత్యర్థులైనటువంటి గౌర్ గారితో సత్సంబంధాలు మాండ్ర గారితో మెయింటైన్ చేస్తా ఉన్నాడు, వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం ఈ జెండా భుజాన మోసిన వ్యక్తుల్ని అవమానిస్తూ ఉన్నాడని చెప్పేసి అని వారిద్దరి మధ్యలో కొన్ని మనస్పర్ధలు రావడం, అవి చిలికి గాలివానలాగా పెద్ద ఎత్తున మారడం చూసాం. ఎక్కడ దాకా వచ్చిందంటే అక్కడ అభ్యర్థి మార్పు, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు అక్కడ ఇంకొక అభ్యర్థిని తీసుకురావడం. ఇప్పుడు డాక్టర్ సుధీర్ గారు ఎవరైతే ఉన్నారో, అసలు ఆంధ్రప్రదేశ్కు అదే కర్నూలు జిల్లాకు సంబంధించిన వ్యక్తి కాదు, కడప జిల్లా నుంచి. కడపలో కూడా లేడు వారు. గత 30-40 సంవత్సరాల నుంచి దాదాపు 40 సంవత్సరాలుగా ఇక్కడ హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో, బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్లో హాస్పిటల్ నిర్వహణతో ముందుకెళ్తున్నట్టు సుధీర్ గారిని తీసుకొచ్చి నందికొట్కూరు అభ్యర్థిగా మాకు పెట్టండి, మీరు ఇవ్వండి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధార్థ రెడ్డి గారు చెప్పి తీసుకొచ్చి ఆ వ్యక్తిని నేను గెలిపించి తీసుకొస్తాను, మీకు 2019లో ఆర్థర్ గారిని గెలిపించాను కదా, ఇదే గౌరవ్ బైరెడ్డి గారు ఏకమైనప్పటికీ మాండ్ర గారు ఏకమైనప్పటికీ మళ్ళీ కూడా అని చెప్పేసి అని సుధీర్ గారు వారు ప్రచారంలో కూడా చెప్పుకురావడం జరిగింది. 3 కాదు 30 మంది వచ్చినా నందికొట్కూరు సిద్ధార్థ రెడ్డి అడ్డా, సిద్ధార్థ రెడ్డి బలపరిచినటువంటి అభ్యర్థి గెలవబోతున్నాడు డాక్టర్ సుధీర్ రెడ్డి, మిగతా ఏమి కూడా కాదని చెప్పేసి అని చెప్పాడు. అయితే వారు మాట్లాడిన విధంగా అక్కడ ఫలితం ఉందా ఒక్కసారి ఆలోచించినట్లయితే, ఆ నియోజకవర్గంలోని ప్రజలతో మాట్లాడినప్పుడు అంత వారు అంటే వారు కాన్ఫిడెంట్గా చెప్పినంత పరిస్థితులు అయితే అక్కడ లేవు. దానికి కారణం 2014 నుంచి 19లో పెద్ద ఎత్తున నందికొట్కూరు నియోజకవర్గంలో అవినీతి జరిగింది, ఇసుక దందా జరిగింది పెద్ద ఎత్తున అని చెప్పేసి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు అధికార పార్టీ తెలుగుదేశాన్ని 14 నుంచి 19 మధ్య కాలంలో పెద్ద ఎత్తున విమర్శలు చేయడం జరిగింది. అభివృద్ధి నోచుకోలే, ఇక్కడ దళితుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, ఇసుక దందా జరుగుతుంది, ఇంకా అక్రమైనటువంటి కార్యకలాపాలు, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి అని చెప్పేసి చెప్పుకోవడం. మరి 2019 నుంచి 2024 మధ్య కాలంలో నందికొట్కూరులో డెవలప్మెంట్ ఏం జరిగింది అని ఒక్కసారి ప్రశ్ననే మేము నందికొట్కూరు ప్రజల మధ్యలో పెట్టినప్పుడు, ఈ అక్రమ ఇసుక రవాణా ఏమైనా తగ్గిందా అంటే ఏమి తగ్గలేదు సార్, అంతకంటే పెరిగింది. డెవలప్మెంట్ కూడా అంత పెద్ద ఎత్తున ఏం జరగలేదు సార్. అసలు సిద్ధార్థ రెడ్డి గారు 19 నుంచి 24 మధ్యలో మాకు ఇక్కడ పెద్ద అవైలబుల్గా లేడు, వారు సార్ చైర్మన్గా నిత్యం కూడా బయట ఉండేవారు. చాలా తక్కువ సమయమే ఇక్కడ నందికొట్కూరులో వారి కోసం తిరిగినటువంటి మాకు అవైలబుల్గా ఉన్నాడు. ఏదైనా ఉంటే ఫోన్లోనే కొంత యాక్సెస్ ఉండేవారు, కానీ ఇక్కడ ఉండేవారు కాదు వారు. ఇట్లా చెప్పుకురావడం జరిగింది. అలాగే సిద్ధార్థ రెడ్డి గారు మాకు అవకాశం ఇస్తారు అభ్యర్థిగా పోటీ చేయడానికి అని చెప్పేసి తన కోసం తిరిగినటువంటి చాలా మంది వ్యక్తులు నందికొట్కూరు నుంచి, అంటే ఆర్థర్ గారితో విభేదాలు ఉండడం కారణం చేత మమ్మల్ని రెఫర్ చేశారు, మాకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాన్ని కల్పిస్తాడు సిద్ధార్థ రెడ్డి అని చెప్పేసి ఒక 3-4 ప్రయత్నాలు చేయడం జరిగింది. వారిని నిత్యం కూడా అంటిపెట్టుకొని వారితో తిరగడం జరిగింది. వారి కోసం ప్రత్యర్థి పార్టీలని దూషణతో కానీ ఇంకా వేరే విధంగా వెళ్ళడం జరిగింది. వారందరికీ కాకోకుండా ఎక్కడో హైదరాబాద్లో ఉంటున్న డాక్టర్ని అమాంతం తీసుకొచ్చేసరికి వీరంతా కూడా వారికి అంటే తెలుగుదేశం పార్టీ వైపు కొందరు, జనసేన పార్టీ వైపు కొందరు వెళ్ళి
వీరికి వ్యతిరేకంగా నిన్నటి ఎన్నికల్లో పనిచేయడం జరిగింది. ఈ కారణం చేత కొంచెం అక్కడ ఫలితం అటు ఇటు అయ్యే అవకాశం ఉన్నది. బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారి కూతురు నంద్యాల పార్లమెంట్ నుంచి పోటీ చేయడం, ఏదైతే పార్లమెంట్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడం, గౌరవ వర్గం బైరెడ్డి వర్గాలు చాలా వరకు, బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారి వర్గం గౌరవ వెంకటరెడ్డి గారి వర్గాలు చాలా వరకు సహకరించుకున్నాయి. గతంలో అయితే చాలా తక్కువ వ్యవధి ఉండడం కారణం చేత సహకారం లేదు, కానీ నిన్నటి ఎన్నికల్లో ఇద్దరు కూడా చాలా కోఆపరేట్ చేసుకోవడం జరిగింది. సిద్ధార్థ రెడ్డి గారు 5 సంవత్సరాలు తక్కువ అవైలబిలిటీ ఉండడం, వారు పెద్దగా డెవలప్మెంట్ చేయలేదని నందికొట్కూరుని ఎమ్మెల్యే గారితో విభేదాల కారణం చేత, అలాగే ఎమ్మెల్యే గారికి కూడా కొంత వర్గం ఏర్పడడం, వారు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడం, అధికార వైఎస్ఆర్సీపీ వాటిని కాస్త కన్సోలిడేట్గా అటువైపు తీసుకెళ్లడం, ఈ పారామీటర్స్ కారణం చేత నందికొట్కూరులో సిద్ధార్థ రెడ్డి గారు ఊహించిన ఫలితం కాకుండా మరో విధంగా ఫలితం వచ్చే అవకాశం ఉందని చెప్పేసానండి మా సర్వే రిపోర్ట్లో మా టీం ఏదైతే ఉందో వెళ్ళినప్పుడు వచ్చినటువంటి సమాచారం. సో నందికొట్కూరులో ఈసారి సిద్ధార్థ రెడ్డి గారు బేసిక్గా మిషన్ దేవి చెప్తారు కదా, గెలవబోతున్నా అని చెప్పేసాను. అటువంటి పరిస్థితి అక్కడ లేదని చెప్పేసి చెప్పుకోవచ్చు. అక్కడ తెలుగుదేశం అభ్యర్థి గెలిచే అవకాశం ఉందని చెప్పేసి మా టీం వెళ్ళినప్పుడు మాకు వచ్చినటువంటి సమాచారం. నమస్కారం.